రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి గవర్నమెంట్ యొక్క రెగ్యులర్ రొటీన్ ఎర్నింగ్స్. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు, మ్యూజియం పార్కులు నిర్వహించినందుకు గవర్నమెంట్ కలెక్ట్ చేసే ఫీజు కావచ్చు, గవర్నమెంట్ అప్పు ఏదన్నా ఇస్తే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రెవెన్యూ రిసిప్ట్స్ కిందకు వస్తాయి. రెవెన్యూ రిసిప్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇవి గవర్నమెంట్ యొక్క అసెట్ లయబిలిటీ పొజిషన్ని చేంజ్ చెయ్యవు. అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీ అంటే అప్పులు. దీనివల్ల ప్రభుత్వం యొక్క ఆస్తులు కానీ అప్పుల యొక్క స్థితిలో ఏమాత్రం మార్పు రాదు. క్యాపిటల్ రిసిప్ట్స్ అనేవి గవర్నమెంట్కి వచ్చే వన్ టైం బిగ్ ఇన్ఫ్లోస్. ఇవి రెగ్యులర్గా వచ్చే ఎర్నింగ్స్ కాదు, అప్పుడప్పుడు వచ్చే పెద్ద పెద్ద అమౌంట్స్. ఎలా వస్తాయి? గవర్నమెంట్ తనకున్న ఆస్తి ఏదన్నా అమ్మినప్పుడు, అంటే గవర్నమెంట్ యొక్క అసెట్ తగ్గిపోయినప్పుడు కావచ్చు, లేదా గవర్నమెంట్ అప్పు ఏదన్నా తీసుకున్నప్పుడు, అంటే లయబిలిటీ క్రియేట్ అయినప్పుడు కావచ్చు, వచ్చే బిగ్ అమౌంట్స్ అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే గవర్నమెంట్ తన షేర్స్ అమ్మిందనుకోండి, ఒక పిఎస్సిలో తనకున్న వాటాను అమ్మిందనుకోండి, డిజిన్వెస్ట్మెంట్ అంటాం, దాని ద్వారా డబ్బులు వస్తాయి, అది క్యాపిటల్ రిసిప్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఉన్న ల్యాండ్ అమ్మేసింది అనుకోండి, అది కూడా క్యాపిటల్ రిసిప్ట్ అవుతుంది. లేదా గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేసి అప్పు తీసుకుందనుకోండి, డెట్, అది కూడా క్యాపిటల్ రిసిప్ట్ అవుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది గవర్నమెంట్ డే టు డే మెయింటెనెన్స్ కోసం, రెగ్యులర్ రొటీన్గా ఉండే ఎక్స్పెన్సెస్ కోసం స్పెండ్ చేసే అమౌంట్. లైక్ శాలరీస్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇలాంటివన్నీ అనమాట. అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ వల్ల కూడా గవర్నమెంట్ యొక్క అసెట్ లయబిలిటీ పొజిషన్లో ఎటువంటి మార్పు ఉండదు. అంటే ఆస్తులు అప్పులు యథాతథంగా ఉంటాయి, వాటిని ఇవి ఎఫెక్ట్ చెయ్యవు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది గవర్నమెంట్ చేసే బిగ్ టికెట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా ఎక్స్పెండిచర్స్. దీని ద్వారా ఎకానమీలో ప్రొడక్టివ్ అసెట్స్ క్రియేట్ అవుతాయి. రోడ్లు కావచ్చు, పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే డ్యామ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ. లేదా ఆల్రెడీ మనం తీసుకున్న అప్పు తీర్చడం అయినా సరే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. అంటే ఒక అసెట్ క్రియేషన్ కానీ లయబిలిటీ తగ్గడం కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినప్పుడు జరుగుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్కి మరియు రెవెన్యూ రిసిప్ట్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఎప్పుడైనా సరే మనకు వచ్చిన రిసిప్ట్స్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే అప్పుడు డెఫిసిట్ వచ్చినట్టు. రెవెన్యూ రిసిప్ట్స్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే మనకి ఆ ఎక్సెస్ అమౌంట్ రెవెన్యూ డెఫిసిట్ అవుతుంది. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. కొన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి గ్రాంట్స్ ఇస్తుంది. దేనికోసం? అసెట్స్ క్రియేట్ చేయండి అని చెప్పి. సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా అసెట్స్ క్రియేట్ చేయట్లేదు కాబట్టి అది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో రాసేస్తారు. కానీ ఆ గ్రాంట్ని స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చి రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ గ్రాంట్స్ అనేవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాగే పనిచేస్తాయి, కానీ అకౌంటింగ్లో మాత్రం రెవెన్యూ ఎక్స్పెండిచర్లో రాసుకుంటారు. ఎందుకని? అది సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా క్రియేట్ చేయట్లేదు కాబట్టి. సో ఈ డిఫరెన్స్ని తీయడం కోసమని ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ తీసుకొచ్చారు. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ రెగ్యులర్ రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ గివెన్ టు స్టేట్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. ఫిస్కల్ డెఫిసిట్ అనేది గవర్నమెంట్ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్కి మరియు వచ్చిన రెవెన్యూకి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఎక్స్పెండిచర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచరు రెండు కలిపి మనం పెట్టుకుంటాం. కానీ రిసిప్ట్స్ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ రాస్తాం, కానీ క్యాపిటల్ రిసిప్ట్స్ రాసేటప్పుడు అప్పు చేసి తెచ్చుకున్న రిసిప్ట్స్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది మనకు వచ్చే ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాం. అప్పు అనేది ఇన్కమ్ కాదు కదా. సో నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ మాత్రమే మెన్షన్ చేయాలి. డెట్ క్రియేటింగ్ అంటే అప్పు చేయడం ద్వారా వచ్చే క్యాపిటల్ రిసిప్ట్స్ని రిసిప్ట్స్లో పెట్టకూడదు. సో ఫైనల్గా ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ బ్రాకెట్లో రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఒక కంట్రీ యొక్క బారోయింగ్ రిక్వైర్మెంట్ని ఇండికేట్ చేస్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? కంట్రీ యొక్క ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి మధ్య ఉన్న గ్యాప్. ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే మనం ఏం చేస్తాం? అప్పు చేస్తాం కదా. సో ఎంత ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందో అంత పాటు గవర్నమెంట్ అప్పు చేయాలి అని అర్థం. సో ఫిస్కల్ డెఫిసిట్
బారోయింగ్ రిక్వైర్మెంట్ని ఇండికేట్ చేస్తుంది. ప్రైమరీ డెఫిసిట్ ఫార్ములా చూస్తే ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ పాస్ట్ డెట్ అని చెప్పి మనకి కనిపిస్తుంది. అసలు ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం యొక్క ఆదాయానికి ఖర్చుకి మధ్య ఉన్న వ్యత్యాసం. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటే మనం అప్పు చేయాలి. సో ఫిస్కల్ డెఫిసిట్ మనం ఎంత అప్పు చేయాలో చెప్తుంది. అయితే అప్పు చేసి తెచ్చిన అమౌంట్లో కొంత భాగం గతంలో చేసిన అప్పుల మీద వడ్డీ కట్టడానికి చెల్లించాలి, మిగిలింది కరెంట్ రిక్వైర్మెంట్స్కి వాడాలి, అంతే కదా. అయితే గతంలో చేసిన అప్పుల మీద వడ్డీలకి చెల్లించాల్సింది పక్కన పెట్టేసి ఇప్పుడున్న రిక్వైర్మెంట్స్ కోసం ఎంత అప్పు చేయాల్సి వస్తుంది అని ఇండికేట్ చేసేదే ప్రైమరీ డెఫిసిట్. ఒకవేళ ప్రైమరీ డెఫిసిట్ అనేది 0 అయ్యింది అనుకోండి, అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ పాస్ట్ డెట్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం కొత్తగా చేస్తున్న అప్పు విచ్ ఈజ్ ఫిస్కల్ డెఫిసిట్ ఎందుకోసం అంట? గతంలో చేసిన అప్పులకి వడ్డీ చెల్లించడానికి మాత్రమే. అంటే ప్రజెంట్కి ఎటువంటి రిక్వైర్మెంట్ లేదు, పాత అప్పుల మీద వడ్డీల కోసం మాత్రమే మనం కొత్తగా అప్పు చేస్తున్నాము అని అర్థం. ప్రైమరీ డెఫిసిట్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ పాస్ట్ డెట్ కదా. ఇంట్రెస్ట్ పేమెంట్ అమౌంట్ తక్కువ ఉండడం లేదా ఫిస్కల్ డెఫిసిట్ బాగా ఎక్కువ ఉండడం అని అర్థం. అంటే మనం అప్పు చేసి తీసుకొస్తున్న డబ్బులో మెజారిటీ భాగం ఇప్పుడున్న డెఫిసిట్ కోసం, అంటే ఇప్పుడు ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువైపోయింది ఆ డెఫిసిట్ని పోర్చడం కోసమే మనం వాడుతున్నాం. పాత అప్పుల మీద వడ్డీ కోసం ఎక్కువగా వాడట్లేదు, ప్రజెంట్ డెఫిసిట్ కోసం ఎక్కువగా వాడుతున్నాం అని అర్థం. అంటే ప్రజెంట్ గవర్నమెంట్ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు, ఇన్కమ్ తక్కువ ఉంటుంది, ఎక్స్పెండిచర్ మరీ ఎక్కువైపోతుంది అని అర్థం.